వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా. మన లక్ష్యం ఒకటే. ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల మీద ఈగ వాలినా సరే తాట ఒలిసేదానికి సిద్ధంగా ఉండాలి మనం. ఇందుకు ఒక అవకాశం కూడా మనకు వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల మన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని మనకు వస్తూ ఉంది. 26 సంవత్సరంలో 26 మార్చి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 26 సంవత్సరం మార్చి తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా వరకు నేనైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 30 గ్రామ పంచాయతీలున్నాయి, 33 ఎంపీటీసీ స్థానాలున్నాయి, 41 కౌన్సిలర్ స్థానాలున్నాయి. అన్నీ కలిపితే 104 చోట్ల ఎన్నిక జరుగుతుంది. ఈ 104 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని గెలిపించుకునే దానికోసం రాచమల్లు ధనము మానము ప్రాణం సైతం పణంగా పెడతా. నేను ఏ ఒక్కరూ ఓడిపోకుండా ఉండడం కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసేదానికి నేను సంసిద్ధంగా ఉండా. నేను ఇక్కడ చెప్పినానని చెప్పి ఎవరైనా పెద్దలు అనుకుంటే పొరపాటన్నా, అక్కడ చెప్పినా నా నియోజకవర్గంలో ఉండే ఉపనాయకులందరికీ చెప్పినా నేను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మరొక సంవత్సరానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలను నాయకులుగా గెలిపించడానికి నేటి నుంచే మనం రంగం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తులను అమ్ముకునే దానికి కూడా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచమల్లు ఆస్తులు అమ్మడానికి కాదు, బలిదానానికి కూడా సంసిద్ధమే. ఆత్మత్యాగానికి కూడా నేను పరిసిద్ధమే. జగన్ స్థాపించిన జెండా కోసం, ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను నా కుటుంబం సర్వస్వం పోగొట్టుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఐకమత్యంగా ఉన్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం. పొద్దునుకులు గతాన్ని తవ్వుకోవడం వలన మన ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందే తప్ప మరొక లాభం లేదు. ఇక భవిష్యత్ కాలంలో అటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు.